బీజేపీతో పొత్తు టీడీపీ ఎందుకు డిలే అవుతుంది? సార్ మేడం నేను చేరి 3 రోజులు 4 రోజులు కాల కానీ మీరు సీనియర్ పొలిటికల్ లీడర్ కదా, చెప్పండి. సీనియర్ పొలిటీషియన్ అయితే మాత్రం ప్రజల సమస్యల మీద నాకున్నది నేనేం చెప్పగలను, కానీ పార్టీల మధ్య ఏం జరుగుతుందో నేనేం చెప్పగలను. ఇలాగా చంద్రబాబు నాయుడు గారిని కలిసింది ఒకసారి 2 సార్లు. తెలుగుదేశం నాయకులు పూర్తి పరిచయాలు కూడా నాకు లేవు. పార్టీ నమ్ముకున్నా కాబట్టి పార్టీ చేసేవన్నీ నాకు చెప్పాలనో లేకపోతే నాకు తెలిసి జరుగుతాయని నేను ఎట్లా చెప్తాను. నేను మీరు కొత్తగా వెళ్ళారు అంటున్నారు, నిజమే. మీ మాట అక్కడ ప్రజల మేలు కోసం ఏదైనా కార్యక్రమం చేస్తానంటే మీ మాట చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారా? 100% చెల్లుబాటు అయ్యేట్టు కన్విన్స్ చేయగలననే నమ్మకం నాకుంది. నా నియోజకవర్గం మాత్రం చెల్లుబాటు అయ్యేట్టు పోరాటం అనేది చేస్తాను. సారథి గారు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చినట్టుగా ఫస్ట్ ఆలస్యంగా చేయడం మీకు వెంటనే న్యూజివీడ్ సీటు ఖరారైంది. సగం ఈ లోపల చుట్టేశారు అనేక గ్రామాలు. ఇక మీరు 3 దఫాలు ప్రాతినిధ్యం వచ్చిన పెనమలూరుకి ఇంకా ఎంపికలో జాప్యం జరుగుతుంది. ఈ విషయంలో మీరు ఎవరైనా సిఫార్సు చేస్తారా, లేకపోతే పార్టీ అధిష్టానం దించే వ్యక్తి మీరు పరోక్షంగా సపోర్ట్ చేస్తారా? పార్టీ నా అభిప్రాయం, ఎందుకంటే 2 సార్లు 3 సార్లు అక్కడి నుంచి గెలిచా కాబట్టి నా అభిప్రాయం అడిగితే తప్పకుండా నేను నా అభిప్రాయం చెప్తాను. నేను తప్పకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే వారి విజయానికి నేను గట్టిగా కృషి చేస్తాను. ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 2 నెల 15 రోజుల క్రితమే టికెట్లని ప్రకటించడం ప్రారంభించింది. అయినా కూడా 66 ఎన్నో పూర్తి కాలేదు ఇంకా. సో బట్ తెలుగుదేశం పార్టీ 99 సీట్లు ఎట్ ఏ టైం ప్రకటించింది కదా. సో కొన్ని త్వరలో అవుతాయని నేను భావిస్తాను. ఇవన్నీ నాకు తెలిసి చెప్పట్లేదు, నేను నా భావన నేను చెప్తున్నాను. గత ఎన్నికల సందర్భంగా మీరు పట్టుబట్టి పామర్లో మీరు కైల అనిల్ కుమార్ గారికి టికెట్ ఇప్పించారని చెప్పి ఒక వార్త ఉంది. అటువంటి పట్టుని మీరు ఇక్కడ ఈ పార్టీలో మీరు సాధించగలుగుతారా? అలాగే అసలు కైల అనిల్ కుమార్ ఆ పార్టీలో ఉన్నారు, మీరు మాత్రం బయటకు వచ్చారు. అయిండొచ్చు, వాళ్ళేం నాకేమి నా అసిస్టెంట్ కాదు, లేకపోతే నా ఎంప్లాయీ కాదు, నాతో పాటు వచ్చారు. ఆయన ఫ్రెండ్ నాకు. ఇప్పుడు ఒక నాయకుడుగా పార్టీ నాయకుడి దృష్టికి నేను తీసుకెళ్తాను కాబట్టి వీళ్ళైతే బాగుంటుంది, పెన్నూరులో నేను 3 సార్లు చేసే కాబట్టి పలానా వాళ్ళు అయితే బాగుంటుంది అని చెప్పేసి నన్ను అడిగితే నేను తప్పకుండా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1 కోటి మందికి పైగా 1 కోటి ప్రశ్నలు అని చెప్తున్నారు. ఆయన అంతమందితో 3 లక్షల గురించి చెప్పుకుంటున్నారు. సుమారుగా అంతమంది అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థిని ప్రకటించారు. కానీ ఆ ప్రజాభిప్రాయంలో మీరు లేరు అప్పుడు. ఆ తర్వాత మీరు జాయిన్ అయ్యారు. అదంతా ఇదైన తర్వాత కూడా నా పేరు మీద కూడా IVRS తీసుకున్నారు. కాదు, 2 సంవత్సరాల క్రితం నుంచి మీరు టీడీపీ నుంచి టచ్ లో ఉన్నారండి. అంత అబద్ధం. ఆ విధంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఈ ప్రచారాన్ని మొట్టమొదటి రోజు నుంచి కూడా పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి కృషి చేశారని పార్టీలో చెప్పుకుంటూ ఉంటారు.